ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 29వ శ్లోక వివరణ. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క పరాక్రమానికి సంతసించింది జగన్మాత అని అర్థం. ఈ బాలాదేవియే బాలత్రిపుర సుందరి. అమ్మవారి అంశయే ఈ అమ్మ అంటే ఈ బాలత్రిపుర సుందరి. భండపుత్రులు 30 మందిని వారి సైన్యాన్ని సంహరించింది ఈమె. ఎవరు? ఈ బాలత్రిపుర సుందరి. భండపుత్రులంటే మనలో భ్రమలను కలుగచేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనము వంచబడతాం. సంకల్ప మాత్రం చేతనే ఉద్భవించి రాక్షస సంహారం చేసిన పరమేశ్వరి స్వరూపురాలైన బాలత్రిపుర సుందరి యొక్క పూజ ఉపాసనలు సకల అభీష్టప్రదమన్నమాట. శరన్నవ నవరాత్రులలో అనగా దసరా పండుగలో కలశస్థాపన చేసి 9 రోజులు పరమేశ్వరిని అర్చిస్తారు. ఇందులో మొదటి రోజు 2 సంవత్సరముల వయసు గల బాలిక నుంచి 9వ రోజున 10 సంవత్సరముల వయసు గల బాలిక వరకు అర్చించాలి అని చెప్పబడింది. ఈ నవరాత్రుల్లో పూజించే బాలికలకు విడివిడిగా పేర్లున్నాయి. అంటే అమ్మవారి పేర్లు అన్నమాట. మొదటి రోజు 2 సంవత్సరముల వయసు గల బాలికను పూజించాలి. ఆ అమ్మవారి పేరు కుమారి. రెండవ రోజు 3 సంవత్సరముల వయసు గల బాలిక, అమ్మవారి పేరు త్రిమూర్తి. మూడవ రోజు 4 సంవత్సరముల బాలిక కళ్యాణి. 4వ రోజు 5 సంవత్సరముల వయసు గల బాలిక రోహిణి. 5వ రోజు 6 సంవత్సరముల వయసు గల బాలిక అమ్మవారు కాళి. 6వ రోజు 7 సంవత్సరముల బాలిక చండిక. 7వ రోజు 8 సంవత్సరముల బాలిక శాంభవి. 8వ రోజు 9 సంవత్సరముల బాలిక అమ్మవారు దుర్గా. 9వ రోజు 10 సంవత్సరముల వయసు గల బాలికను సుభద్ర అనే అమ్మవారు పేరుతో పూజిస్తారు. ఈ విధంగా బాలికలను బాలత్రిపుర సుందరిగా భావించి పూజిస్తే గొప్ప ఫలితం వస్తుంది అంటారు. ఏ విధంగా అంటే ఒక్కొక్క అమ్మవారి పూజ ఆ వయసు గల అమ్మవారి పేరుతో ఆ వయసు గల బాలికలను మనం పూజిస్తాం కదా. అలా పూజించడం వల్ల మనకు ఏమేమి అవన్నీ తొలగిపోతాయి, ఏ విధంగా మనకు ఫలితం కలుగుతుంది అంటే, మొదటి రోజు కుమారి పూజ, దారిద్ర్య దుఃఖనాశనం కలుగుతుంది. రెండవ రోజు త్రిమూర్తి పూజ, దీర్ఘాయువు ధర్మార్థ కామాలు. మూడవ రోజు కళ్యాణి పూజ, విద్య రాజభోగము వస్తాయంట. రోహిణి పూజ రోగనాశనము, కాళీ పూజ శత్రునాశనము, చండీ పూజ సంపత్కరము, శాంభవి పూజ రాజ్య పూజ్యమైన ధీశక్తి, దుర్గా పూజ కష్టమైన కార్యముల సాధన, సుభద్ర పూజ అభీష్ట ఫలదాయిని. ఈ రకంగా బాలాదేవిని ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరుతాయట. అందుకే మంత్రశాస్త్రంలో బాల ఉపాసన పద్ధతి ప్రత్యేకంగా ఉంది. రుద్రయామలము, విష్ణుయామలము, మంత్రరహస్యము మొదలైన గ్రంథాలలో బాల కవచము, బాల అష్టోత్తరము, బాల సహస్రం మొదలగునవి వివరించబడ్డాయి. ఈ మంత్రంలోని ప్రధాన బీజాక్షరాలు ఐం, క్లీం, సౌహ్. ఐం అనేది వాగ్భవ బీజం. ఇది సరస్వతీదేవి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చే బీజాక్షరం అన్నమాట. క్లీం అనేది కామకళా బీజం. ఆకర్షణకు, సర్వకళలకు, లక్ష్యసిద్ధికి సంబంధించింది ఈ బీజాక్షరం. సౌహ్ అనేది మంగళప్రదమైన మోక్షానికి సంబంధించింది. అందుకే ఈ బాలా మంత్ర సర్వాభీష్టప్రదమైన మంత్రంగా చెబుతారు. బాలా ఉపాసన ఉన్న వారి ఇళ్లలో వారి ఆడపిల్లల మధ్యన బాలాదేవి తిరుగుతూ ఉంటుందట. ఆడపిల్లలను ఎప్పుడూ భారంగా అనుకోకూడదు. అలా భావిస్తే ఏది కలిసి రాదు. మీతో ఉండే కాలమంతా సంతోషంగా వారిని చూస్తే ఆ ఇంట్లో అన్నీ కలిసి వస్తాయి అంటారు. ధ్యాన సాధనలో ఒక్కో ప్రయత్నంలో అమ్మవారు ఎన్ని విధాలుగా సహకరిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వరూఢ, జ్వాలామాలిని, దండిని, కిరిచక్రిని, వారాహి, నిత్య ఇలాంటి అనేక రూపాల్లో మనకు కర్మలను, పూర్వజన్మ వాసనలను, ద్వంద్వ భావాల నుండి విముక్తి పొంది సాధన క్రమం మొదలుపెట్టిన వారికి మొదటి దశలోనే ఆ తల్లి
బాలరూపంలో అనుగ్రహిస్తుంది. సాధకుని న్యాయమైన కోరికలు తీరే విధంగా అనుగ్రహిస్తుంది బాలాదేవి. నిరంతరం బాలాదేవి ధ్యానం వల్ల ఆ తల్లిని నిత్యం దర్శించగలుగుతారు. ద్వంద్వ భావనలు, అసురాసక్తులు, అసూయ, అహంకారాలు మొదలగున వికారాలు లేనివారే ఆ తల్లి అనుగ్రహం పొందుతారు. నేను అన్న అహంకారం వీడినప్పుడు నడుస్తున్నది, నడిపిస్తున్నది ఆ తల్లే అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. ముందు నీలోనే అమ్మవారి రూపం దర్శనమవుతుంది. ఇకపోతే మంత్రిణ్యంబ విరచిత విషంగవత తోషిత అంటే ఇక్కడ శ్లోకంలో జగన్మాత మంత్రిని అయిన శ్యామలాదేవి విషంగుడిని వధించినట్లుగా ఉంది. కానీ పురాణాలలో శ్యామలాదేవి విసుక్రుడిని సంహరించినట్లు ఉందన్నమాట. కానీ లలితా సహస్రనామాల్లో ఉండే ప్రత్యేకత ఏమంటే అమ్మవారి యుద్ధం కూడా అమ్మవారి నామాలుగా చెప్పారు. ప్రతి నామంలోనూ మంత్రాలు, బీజాక్షరాలు ఉంటాయి. అన్ని శక్తులు అమ్మ నుండి వచ్చినవే కాబట్టి ప్రతి నామం చదివేటప్పుడు అమ్మ సంతోషపడుతుందన్నమాట. ఈ విసుక్రుడు భండాసురుని తమ్మునిగా చెప్తారు. ఈ విసుక్రుని శ్యామలాదేవి బ్రహ్మాస్త్రంతో వధించింది. ఈ విసుక్రుడు ఒక మాయావి కపటుడు. విసుక్రు అనగా తేజస్సును లాగేసేవాడనమాట. ఎంత ప్రాపంచిక లాలస మనకు పెరుగుతుందో మనలో ఉన్న శక్తి అంత తరిగిపోతూ ఉంటుందట. నిగ్రహం ఎంత పెరిగితే మనలో పరాక్రమము అంత పెరుగుతుంది. ఈ విసుక్రుడిని వధించాలంటే జ్ఞానస్వరూపం కావాలి. ఆవిడే అమ్మ శ్యామలాదేవి. సత్పురుషుడితో తిరగడం మొదలు పెట్టామంటే ఆయన మనలోని చెడ్డ గుణాలను లాగేస్తాడు. సత్పురుషుడితో సహవాసం, విసుక్రుడి నిష్క్రమణ ఏకకాలంలో జరగాలంటే లలితా పరాభట్టారిక ప్రధానమంత్రి అయిన రాజశ్యామల అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సిందే. మంత్రిని పరాక్రమం చూచి లలితా పరమేశ్వరి సంతోషించిందట. మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు, జన్మతః అంధుడు. ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చూసే భాగ్యం కలగలేదు. కానీ కృష్ణుడు ప్రత్యేకంగా దృష్టిని ఇచ్చి తన విశ్వరూప దర్శనం చూపించాడు. ఎందుకంటే దానికి ఆ ధృతరాష్ట్రుడు ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా అతనికి ఒక మంచి గుణం ఉండేదట. సత్పురుషుడైన విదురుడితో రోజు రాత్రులు కొన్ని మంచి విషయాలు చెప్పించుకొని వినేవారట. అప్పుడు విదురుడితో ఆ ధృతరాష్ట్రుడు చెప్పేవాడట. ఏమని? పుత్రవ్యామోహం వలన తాను తప్పు చేస్తున్నానని, తాను దుర్మార్గుడునని, తనది తప్పు అని చెప్పేవాడట. తెల్లవారేసరికి మళ్ళీ ఏమి జరగని వాడిలా ఉండేవాడట. ఆ ఉత్తమ సాంగత్యం వల్లే కృష్ణుడు తన విశ్వరూప దర్శనాన్ని ధృతరాష్ట్రుడికి చూపించాడు. జీవుడిలో ఎంత చంపుకున్నా మళ్ళీ మళ్ళీ వచ్చే చెడు కోరికల్లాగా, ఎంత వద్దన్నా కూడా లోపల నుంచి వచ్చే ఆలోచనలలాగా మనలోని బండుడి సైన్యం వస్తున్న కొద్దీ అమ్మ నామాలు అనే శక్తిని కనుక జీవుడు పట్టుకున్నట్లయితే, పట్టుకున్న శక్తి ద్వారా అనవసరమైన ఆలోచనలు కానీ, విషయాసక్తి కానీ తీసివేయబడతాయి. ఈ నామం ద్వారా విజ్ఞానాన్ని, మనస్సుకు ఉన్నత స్థితిని కలిగిస్తుంది అమ్మ జగన్మాత. అందుకే ఈ నామాలు కల్పవృక్షాలు మన పాలిట. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.